అంతరాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసిన చిలకలూరి అర్బన్ సిఐ రమేష్. చిలకలూరిపేటలో ఐటీ ఆఫీసర్ పేరుతో బెదిరింపులు. ఒకరి అరెస్ట్. గూగుల్ ద్వారా వ్యాపారస్తుల వివరాలు, సెల్ ఫోన్ నెంబర్ సేకరించి బెదిరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన అర్బన్ సిఐ రమేష్. ముద్దాయిపై 8 పోలీస్ స్టేషన్లో కేసులున్నాయన్న సిఐ రమేష్. చిలకలూరిపేట పట్టణం ఆన్లైన్లో వివిధ వ్యాపారవేత్తల వివరాలు సేకరించి వారికి ఫోన్ చేసి తాను ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను ఆఫీసర్ నన్ను పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని చిలకలూరిపేట పట్టణ అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 29 సంవత్సరంలో ఉంటుంది. గుంటూరు ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు. ఈయన్ని మన ఏఎంజీ చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో విషయం ఏంటంటే, ఈ చదలవాడ తిరుమల రెడ్డి సన్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక హ్యాబిట్యువల్ అఫెండర్. ఇతను ఒక అలవాటు పడిన నేరస్తుడు. ఇతని యొక్క నేరం ఎంఓ ఏంటంటే, ఈయన గూగుల్ ద్వారా బాగా పేరు మోసిన వ్యాపారాల యొక్క సమాచారాన్ని తీసుకొని ఆ వ్యాపారాన్ని గూగుల్లో టైప్ చేసి వ్యాపారస్తుల వివరాలని గూగుల్ ద్వారా కనుక్కున్న తర్వాత అందులో వ్యాపారస్తుల నెంబర్లన్నింటికి కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని, మీ యొక్క ఆఫీస్ మీద రేపు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నాము, మీరు ఫైల్స్ అన్నీ కూడా సరిగ్గా పెట్టుకోండి, ఫైల్స్ కానీ సరిగ్గా లేనట్లయితే మాత్రం మీ యొక్క వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేసి మీ రికార్డ్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది, మీకు తగు జరిమానా కూడా భారీగా విధించడం జరుగుతుంది, అట్లా కానీ అట్లా మీరు మాకు కొంత మొత్తం పే చేయాల్సి వస్తుందని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ ధోరణిలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిలాగా ఇంపర్సనేట్ చేసి మాట్లాడతాడు. అదే క్రమంలో ఇలా మాట్లాడి గతంలో ఇతను సుమారు 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 నేరాల్లో పాల్గొన్నాడు. ఇదే టైప్ ఆఫ్ నేరాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని పరిచయం చేసుకుంటూ గోల్డ్ షాప్ వాళ్ళకి ఫోన్ చేశాడు. అలాగే డిఫరెంట్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఇట్లా ఫోన్ చేశాడు. దీంట్లో తుని టౌన్ పిఎస్లో 2017లో ఒక కేసు ఉంది, ఖమ్మం 3 టౌన్ పిఎస్లో 2018లో ఉంది, ఖమ్మం 3 టౌన్లోనే 2018లో ఇంకొక కేసు ఉంది. అదేవిధంగా విశాఖపట్నం 1 టౌన్ పిఎస్, సూర్యారావుపేట ఎన్టీఆర్ కమిషనరేట్, రాజాం పిఎస్ విజయనగరం జిల్లా, ఓల్డ్ గుంటూరు పిఎస్ గుంటూరులో, ప్రజెంట్ క్రైమ్ మన దగ్గర చిలకలూరిపేట టౌన్లో క్రైమ్, అదేవిధంగా చిలకలూరిపేట రూరల్ పరిధిలో కూడా పసుమర్తిలో కూడా ఇలాగే ఒక వ్యాపారస్తుడిని బెదిరించడం జరిగింది. 5వ తారీఖున మన చిలకలూరిపేట టౌన్కి చెందిన మండల్ లేన్ చరణ్ అనే ఒక బిజినెస్ పర్సన్కి కూడా ఇలాగే ఇతను ఫోన్ చేసి ఒక కొత్త సిమ్ నెంబర్ తీసుకుంటాడు. ఆ సిమ్ నెంబర్ నుంచి ఫోన్ చేసి, నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని, మీ యొక్క వ్యాపార సంస్థలపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నాము, మీ యొక్క ఫైల్స్ అన్నీ సరిగ్గా పెట్టుకోండి, ఫైల్స్ సరిగా లేనట్లయితే మీ వ్యాపార సంస్థను మూసివేసి మీకు భారీ జరిమానా విధించడం జరుగుతుంది అని బెదిరించడం జరిగింది. దానిపైన మాకు కంప్లైంట్ చేయగా దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసి ముద్దాయిని ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఇటువంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్న రోజులు. ఎవరైనా సరే మేము పలానా ఇన్కమ్ ట్యాక్స్ అధికారమని లేకపోతే పోలీస్ అధికారులమని చెప్పి బెదిరించి డబ్బులు అడుగుతున్న సందర్భాలు చాలా జరుగుతున్నాయి. ఎవరు కూడా దయచేసి ఇటువంటి వదంతులను నమ్మద్దు. మీకు ఏదైనా ఇటువంటి కాల్స్ వస్తే వెంటనే కన్సర్న్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి. పూర్తి వివరాలన్నీ కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేసి మీకు తెలియజేస్తారు. ప్రజలు ఎవరూ కూడా మోసపోవద్దని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అనండి. సార్, అమౌంట్ ఎంత అడగటం చేశారా? అమౌంట్ రూపంగా ఏం అడగలేదు, మాకు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పి అడిగాడు. సార్, అయితే మీకు లాస్ట్ టైం కేసులు చాలా స్టేషన్లు ఉన్నాయి కదా, మీద రిజిస్టర్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చాడా, లేకపోతే మనమే ఫస్ట్ టైం జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చాడు. కొన్ని చోట్ల బెయిల్ తీసుకున్నాడు, స్టేషన్ బెయిల్ తీసుకున్నాడు. ప్రజెంట్ అయితే రిమాండ్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం, ఇందులో రిమాండ్ ఇస్తాం. గతంలో ఇదే సేమ్ డబ్బులు వసూలు చేశాడు. గతంలో కొన్ని చోట్ల, ఒక చోట 50,000, ఒక చోట 70,000 ఇట్లా కొట్టారు, 15,000 ఇట్లా చిన్న అమౌంట్స్, లక్ష లోపు అమౌంట్స్ ఆల్రెడీ కొట్టున్నారు.